హలో ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఫైనలీ మనం ఈరోజు అయితే మామిడిపల్లిలో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి జల్పల్లి నుంచి స్ట్రైట్ లోపలికి వచ్చిన తర్వాత అయితే చౌరస్తా నుంచి రైట్ తీసుకోవాలి. సో మామిడిపల్లి విలేజ్ అనమాట. మనమైతే ఈరోజు రెయిన్బో ఆర్ట్స్ విశాల్ యాదవ్ అన్న దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ మనకి హైదరాబాద్ మొత్తంలో ఉన్న యూనిక్ గణేష్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అన్న ఇక్కడ ఉన్నాడు మనకి ఈరోజు అవైలబుల్గా. వాళ్ళ వర్క్ ఎంత ఉంది ఏంటిది అనేది ఒకసారి అన్నతోనే మాట్లాడదాము. సో ఇదే అనమాట మనకి రెయిన్బో ఆర్ట్స్ వాళ్ళది వర్క్ షాప్ ఇది. సో విశాల్ అన్నతో మాట్లాడదాము. ఆల్రెడీ ఇక్కడ కొంచెం అయితే చూడొచ్చు ఇంత యూనిక్ గణేష్లు అయితే ఉన్నాయో మనకి. సో వీళ్ళ దగ్గర చిన్న నుంచి ఆల్మోస్ట్ ఏ హైట్ వరకు ఉన్నాయి, ఏమున్నాయి, ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి, ఇంకా బుకింగ్స్ ఏమున్నాయి, ఆర్డర్ తీసుకుంటారా అనేది विशाल भाई तो माట్లాడారు वीडियो. राम राम विशाल भाई. जय श्री राम. राम राम अन्ना. सो आप हमारे को आज रेनबो आर्ट्स पे आज आने का मौका मिला. सो आपको तेलुगु समझ में आता है? तेलुगु आता है. मैं तेलुगु में पूछता हूँ आपको. आप हिंदी में बोलना है तो बोलो. हमारे सब्सक्राइबर्स ज़्यादा से ज़्यादा तेलुगु लोग हैं. सो तेलुगु भी अपन बोल सकते हैं. ఓకే, आप कोशिश करो తెలుగు में बोलने का. అయితే అన్న ఈరోజు మనకైతే మనం రెయిన్బో ఆర్ట్స్కి వచ్చినాం ఈరోజు. సో ఇక్కడైతే నేను ఇప్పుడు చూసిన యూనిక్ గణేష్లు ఇప్పటివరకైతే ఎక్కడ చూడలేదు. సో ఇది కంప్లీట్ హైదరాబాద్లో యూనిక్ మోడల్స్ అంటే ఇక్కడే అని చెప్పొచ్చు. సో అన్న చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నారు అండ్ ఈసారి ఏంటి మీ 2024 ప్లాన్స్ ఏమున్నాయి? ఇవి 24లో అంటే మ్యాక్సిమం రెడీమేడ్ గణపతి విగ్రహాలు ఉన్నాయి అన్న. అన్ని యూనిక్ మోడల్స్ ఉంది. ప్రతి విగ్రహాలు నో రిపీట్. ఓకే, ప్రతి విగ్రహాలు డిఫరెంట్ మోడల్. హైట్ వచ్చేసి మీకు 5 ఫీట్ నుంచి 15 ఫీట్ 16 ఫీట్స్. ఇంకా ఆర్డర్ ఉంటే 20 ఫీట్స్ కూడా తీసుకుంటారు మేము. సో ఆర్డర్ మీద ఆర్డర్స్ ఎప్పటి వరకు తీసుకుంటారు అన్న? ఆర్డర్ అవి లాస్ట్ 20 డేస్, ఆగస్ట్ ఫస్ట్ వరకు తీసుకుంటారు. లాస్ట్ ఆగస్ట్. ఓకే, ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే భయ్యా వాళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చి ఆల్రెడీ డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ చేసినవి. సో మీకు అందులో కూడా నచ్చవచ్చు. సో నా సజెషన్ అయితే ఇక్కడ రండి ఒకసారి. ఎందుకంటే డిఫరెంట్ రూపాలు అయితే గణపతి ఏమైతే ఉన్నాయో మనకి నార్మల్ సిట్టింగ్ కాకుండా స్టాండింగ్లో కానీ డిఫరెంట్ రూపాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో విశాల్ అన్న చూపించండి మీ దగ్గర ఏమైతే ఇప్పుడు ఉన్నాయో డిఫరెంట్ ఏమైనా ఉంటే మా సబ్స్క్రైబర్స్కి అయితే చూపించండి. ये यहाँ पे पूरे बड़े वाले हैं ना. ये पूरी हाइट आगे आपको 13-14 फीट्स है. 13 to 14 ఫీట్స్ అన్నీ వేరే రకాల. ఇది లక్ష్మీ మాత మోడల్ ఉంది, అది గణేష్ ఉంది. ఇది అయితే మీకు వచ్చేసి ఇది డమరు పైన డాన్సింగ్ మోడల్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెయిన్బో ఆర్ట్స్లో మనకి ఆల్మోస్ట్ 6 to 8 ఫీట్ వినాయకులు అయితే స్టాండింగ్లో. ఈ లైన్ చూసుకుంటే మొత్తం ఫస్ట్ లైన్లో మొత్తం మనకు అన్నీ అవే ఉన్నాయి అనమాట. సో అక్కడ నంది, దాని తర్వాత శివలింగము, ఇక్కడ వచ్చేసి మనకి ఎల్క, దాని మీద మన గణపతి నిల్చున్నాడు. సో ఇక్కడ కలశం మీద. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సింగిల్ లెగ్ మీద నిల్చొని ఉండడము. అండ్ దిస్ ఈజ్ ఆల్ బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. ఒకటి మనకి ఇక్కడ రిపీటెడ్ మోడల్స్ లేవు. అండ్ అదర్ థింగ్ ఈజ్ అన్నీ కూడా డిఫరెంట్ అనమాట. ఏ డిజైన్కి ఆ డిజైన్ సపరేట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది విఠల్ మహారాజ్ స్టైల్. విఠల్ మహారాజ్ అండ్ పైన మనకి గణపతి మహారాజ్ కూర్చున్నారు. అండ్ ఈ లైన్లో మొత్తం మనకి ఆల్మోస్ట్ ఇవే విగ్రహాలు ఉన్నాయి. అన్నీ కూడా యూనిక్ మోడల్స్ అనమాట. ఒక్కసారి ఇక్కడ మనం లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 8 ఫీట్ అయితే ఉంది. 8 ఫీట్, ఎస్, నేను 6 ఫీట్ కాబట్టి 8 to 9 ఫీట్ మధ్యలో అయితే ఉంది. కింద టైగర్ ఫేస్, దాని తర్వాత ఇది మనకి వెపన్స్, దాని మీద మనకి శివాజీ మహారాజ్ అయితే నిల్చొని ఉన్నాడు. సో ఇక్కడ అది కూడా మనకి సింగిల్ లెగ్ మీద నిల్చొని ఉండు, అది కూడా బ్యాలెన్సింగ్ వర్కే కంప్లీట్గా. సో ఇక్కడ వచ్చేసి ఇది మన చంద్ర భగవాన్ అనమాట. చంద్రుడి పైన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు, మన విఘ్నేశ్వరుడు. సో ఇక్కడ ఇది ఇంకొక యూనిక్ మోడల్. చంద్రుడు మనకి ఇక్కడ త్రిశూలం వస్తుంది, ఇది డమ్రు అండ్ పాము, దానిపైన మనకి గణపతి అయితే నిల్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మళ్ళీ సింగిల్ హ్యాండ్ పైన బ్యాలెన్సింగ్ మనకి మన గణేష్ మహారాజ్ నిల్చొని ఉన్నాడు. సేమ్ అట్లనే ఇక్కడ మన శివుడు లింగం, దానిపైన ఫేస్, దానిపైన మనకి శేషనాగ్, దానిపైన అయితే మనకి గణపతి నిల్చొని ఉన్నాడు సేమ్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్, ఎందుకంటే బజరంగ్ బలి అనమాట ఇక్కడ. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇది బజరంగ్ బలి చేయి, దానిపైన గద, దానిపైన మనకి మన రాముడు గణపతి వచ్చేసి మన రామ అవతారం అనమాట ఇది. సో ఇట్లా అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా దీంట్లో వీళ్ళు పెద్ద మోడల్స్ కూడా చేస్తున్నారు హైట్లో. ఇప్పుడు ఈ షెడ్ మీకు ప్రస్తుతానికి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా,
ఇది మొత్తం వచ్చేసి మనకి 8 to 8.5 9 ఫీట్స్ వరకు అండ్ 10-12 ఫీట్స్ హైట్ అయితే పక్కన ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మనకు నెక్స్ట్ వ్లాగ్లో అవి కూడా కవర్ చేద్దాము. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటివరకు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎప్పుడు అప్డేట్ చేసినా కూడా టైం టు టైం మీకు నోటిఫికేషన్స్ వస్తుంటే చెక్ చేసుకోండి. సో విశాల్ భాయ్తో మాట్లాడదాం. అండ్ ఆయన మనకి వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్లాన్ ఏంటిదో 2024కి ఆయనతో. రెండు విగ్రహాలు అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. దీని కాన్సెప్ట్ ఏందో కొంచెం మీరే. ఇదైతే మీకు వరాస్వామి. ओके. ऊपर ग्लोब आता, यहाँ ग्लोब आता है इधर. ये ग्लोब है और गणेश जी मॉडल गणेश जी है. ये जो है सो नागराज देवता है, नाग देवता. वो हार ऐसा शंकर जी को हार पहना है सर का आएगा ये. ఓకే. సో ఇప్పటికైతే మనకి ఇంకా హ్యాండ్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది దీంట్లో. బట్ మనం చూడొచ్చు ఆల్రెడీ వరాస్వామి ఎంత. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినప్పటికైతే మనకి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మనకు బ్యూటిఫుల్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఇది కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నా, ఎందుకంటే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ నేను ఇప్పుడైతే చూడలేదు. ఈ 2024 మోడల్లో ఇది అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో అన్న ఇంకా బ్యాక్ సైడ్ మనకి వేరే కూడా ఉన్నాయి కదా, కొంచెం అవి కూడా చూపిస్తారా ఒకసారి? సో భయ్యా यहाँ पे और డిఫరెంట్ మోడల్స్ है. సో అన్న మీరే చెప్పాలి ఇవి ఏం ఇక్కడ ఏం వర్క్ చేస్తుంది ఇప్పుడు? ये भी यूनिक मॉडल है ना, मूषक पैना गणपति विग्रह. ये भी एक है. ये बालाजी भगवान है, वो मत्स्य रूप में है. ఓకే. ఇదైతే మనకి మన మత్స్య అవతారంలో మన బాలాజీ మన దశావతారంలో ఒక అవతారం ఇది. అండ్ ఇక్కడ కూడా మనకి సరస్వతి మాత వెనకాల ఉంది, नागराज. అండ్ सरस्वती माता मॉडल है. ఓకే. हाथ में गिटार है, पीछे जो है सो नागराज है. ఓకే ఓకే ఓకే. ఇక్కడైతే అన్న దగ్గర చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. कार्तिक स्वामी है, ये पिकॉक है, ये कार्तिक स्वामी है. ये महाराजा गणपति. సో ఇంకా మిగతావైతే మనకి ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో వీటి ఒక్కసారి కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత అయితే మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అనేది మనం అన్నతోనే కూర్చొని మళ్ళీ మాట్లాడదాము ఏం అవుట్పుట్ వస్తుంది అనేది. ఇంకా భయ్యా కలరింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ దగ్గర? కలరింగ్ వర్క్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ పక్కా స్టార్ట్ అవుతుంది. సో బుకింగ్స్ ఎంత వరకు ఉన్నాయన్న ఇప్పుడు? బుకింగ్స్ ఈ మంత్ లాస్ట్ जुलाई 30 और मैक्सिमम 1 अगस्त. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ సేల్ స్టార్ట్ చేసారు? ऑलरेडी बुकिंग स्टार्ट है. जो ऑर्डर्स लेने का है, ऑर्डर्स भी स्टार्ट है. वो अपन लास्ट जुलाई 30 तक लेंगे ऑर्डर. जुलाई 30. ऑलरेडी 25 फीट्स का 2-3 ऑर्डर ले लिए. 25 फीट्स का यहाँ पर बना के कस्टमाइज वहाँ पे जाके अटैच करने का रहता हो. 25 फीट्स का भी ऑर्डर अपन ले रहे हैं ऑलरेडी. సో ఆల్రెడీ మీరు ఆన్ స్పాట్ అవి ఎన్ని తీసుకున్నారన్న అవి ఆర్డర్స్? అది 5 मैक्सिमम. ఇంకా ఏమైనా తీసుకుంటారా? नहीं खत्म हो गया, क्लोज्ड है वो. स्पॉट ऑर्डर का क्लोज्ड है. जो लेना था अपन ले लिया, इसका कस्टमाइज है टाइम टेबल. ఓకే. సో చూసిరు కదా ఇప్పటికైతే మనకి ఇక్కడ అప్డేట్ అయితే మన రెయిన్బో ఆర్ట్స్ నుంచి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అనేది మనం విశాల్ భాయ్ ఇంకా వర్క్ అయితే ఇంకా చాలా జరుగుతుంది వెనకాల. ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్కి దగ్గరలో ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు నేను ఫినిషింగ్ అవ్వండి అన్నీ చూపానని. సో నెక్స్ట్ ఫినిషింగ్ అయిన తర్వాత మనం విశాల్ భాయ్తో కలుస్తాం మళ్ళీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే ఇంకా కొత్త మోడల్స్ అన్న ఈసారి ఏం ప్లాన్ చేసిండో అవన్నీ కూడా తెలుసుకుందాము. భాయ్ థ్యాంక్ యూ సో మచ్. రామ్ రామ్. రామ్ రామ్ భాయ్, జై శ్రీరామ్.